ట్రిపుల్ ఐటీలో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఎవరిని కూడా లోపలికి రానివ్వరు, ఈ ఆత్మహత్యలకు కారణం ఏంటి, చాలా సీక్రెట్ గా ఆత్మహత్యలు ఉంచుతున్నారు. ఇప్పుడు గోడ దూకాల్సిన అవసరం లేదు, మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. వెల్కమ్ టు ఓకే టీవీ, నేను మిస్ శ్రావ్య. గురుకులాల్లో భాగంగా, గురుకులం ఎపిసోడ్స్ లో భాగంగా, హాస్పిటల్స్ లో భాగంగా సో ప్రజెంట్ నిజామాబాద్ నుంచి బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ దగ్గర మనం ఉన్నాము. సో మీ అందరికి కూడా తెలుసు, గత కొన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ట్రిపుల్ ఐటీలో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఎవరిని కూడా లోపలికి రానివ్వరు, ఈ ఆత్మహత్యలకు కారణం ఏంటి, అసలు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఏంటి, సో ఎందుకు ఇంకా బాసర ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. సో రీసెంట్ గానే ఒక 2 నెలలు అయింది కొత్త వైస్ ఛాన్సలర్ గోవర్ధన్ గారు కూడా జాయిన్ అయ్యి. బట్ అంతకన్నా ముందు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ తో అనేక రకాలైనటువంటి పంచాయతీలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి ఫ్యాకల్టీతో, అండ్ అదే రకంగా చాలా విషయాలు ఉన్నాయి బాసర ట్రిపుల్ ఐటీలో. సో దీంట్లో కనుక్కోవడానికి, అండ్ అలాగే అప్పట్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2008వ సంవత్సరంలో బాసర ట్రిపుల్ ఐటీకి నాంది పలికినారు. అండ్ అప్పటి ఫుడ్ వివరాలకు వస్తే, అప్పుడు ఒక బడ్జెట్ వేసుకొని అప్పుడు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు వేసినారో అదే బడ్జెట్ కూడా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. బట్ క్యాంపస్ మాత్రం లోపల చాలా అద్భుతంగా ఉంది. మధ్యలో మెయింటెనెన్స్ చేయక మరి ట్రిపుల్ ఐటీ పరిస్థితి ఇట్లా అయిందని కూడా మాకు తెలుస్తా ఉంది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో అప్పటి కార్పొరేషన్ చైర్మన్ గా బక్కా జడ్సన్ గారు ట్రావెల్ చేయడం జరిగింది. అసలు ఈ బాసర ట్రిపుల్ ఐటీ స్టోరీ ఏంటి, మనల్ని ఎందుకు లోపలికి రానివ్వలేదు, చాలా సీక్రెట్ గా ఆత్మహత్యలు ఉంచుతున్నారు, సో ఫుడ్ లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తా ఉన్నారు, కాంట్రాక్ట్ కూడా ఇప్పుడు టెండర్లు మార్చబోతున్నారని చెప్తా ఉన్నారు. అసలు దీని స్టోరీ ఏంటో మనం జడ్సన్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సో ఈ రోజు మన ఎపిసోడ్స్ లో భాగంగా బాసర ట్రిపుల్ ఐటీ. సో బాసర ట్రిపుల్ ఐటీ అనగానే మనకి మొన్న జరిగిన కొట్లాటలు, పంచాయతీలు, ధర్నాలు, సో మొత్తం కరెంటు కూడా గత ప్రభుత్వంలో తీసేయడము, సో రోడ్డు మీదనే వీళ్ళ లోపల క్యాంపస్ లో ఏం జరుగుతుందో కూడా ఫోర్త్ ఎస్టేట్ మీడియా కూడా తెలియకుండా చేయడము, సో ఆ తర్వాత కేటీఆర్ సబితమ్మ అందరు గొడవ చేయడంతో వాళ్ళు లోపలికి వెళ్ళడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ మారింది, ప్రభుత్వం మారింది, మార్పు రావాలి అన్నారు. మరి మార్పు వచ్చిందా రాలేదా, లోపల మనం ఆల్రెడీ వెళ్ళేసి వచ్చినాము, ఎట్లా ఉంది పరిస్థితి ఏంటనేది కూడా మనం కొంచెం తెలుసుకున్నాము. బట్ మీరేమంటారు, మీకేమనిపించింది? సో వైఎస్ గారు ఎటువంటి ఒక సంకల్పంతో ఈ బాసర ట్రిపుల్ ఐటీని స్టార్ట్ చేసినారు, ఇప్పుడు ఎలా ఉంది దీని పరిస్థితి? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అంత రూరల్లా ఐఐటి, హైదరాబాద్ ఐఐటి ఇక్కడ పెట్టాలని, ఎందుకంటే ఇక్కడ ఐఐటి రామయ్య గారు ఉండే, ఆయన చొరవతోని ఇక్కడ ఐఐటి పెట్టాలనే ఉద్దేశంతో ఆయనకు ఆలోచన ఉండే. కానీ కాలక్రమేణా ఏమైందంటే అది అక్కడికి రాలేకపోయింది. సరే రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకు ఇక్కడ 11th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ బేస్ తోనే వీళ్ళకు ట్రిపుల్ ఐటీ ఒకటి పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకొని వచ్చిండ్రు, ఇక్కడికి సబ్జెక్ట్ తీసుకొని వచ్చిండ్రు. కానీ ఈ రోజు ఏం జరిగిందంటే 2008లో ప్రతి సంవత్సరానికి 40,000 రూపాయలు వాళ్ళ రోజు ఫిక్స్ చేసిండ్రు. అందులో భోజనం ఖర్చు, ట్యూషన్ ఫీజు ఇవన్నీ కలిపి పెట్టిండ్రు. కానీ ఈ రోజు వరకు కూడా, అంటే 2008 ఎక్కడ, 2008కి వెళ్ళి 2018 18కి వెళ్ళి ఈ రోజు 24, అంటే 16 సంవత్సరాలకి వెళ్ళి 40,000, అందులో 20,000 రూపాయలు, 28,000 రూపాయలు భోజనానికి పోతాయి. 28,000 రూపాయలు భోజనానికి పోయినప్పుడు మిగతా 12,000 ట్యూషన్ చెప్పాలి, అంటే పర్ ఇయర్ ట్యూషన్ చెప్పాలన్నప్పుడు ఇది ఏ విధంగా సాధ్యం అవుతుంది అనేది ఈ రోజు ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అంటే 2008లో 48,000 బడ్జెట్ ఇస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏం మారలేదు. అంటే అప్పటి నుంచి అదే బడ్జెట్ తోటి ఇక్కడ విద్యార్థులు చదువుతున్నారు, తింటున్నారు. అంటే ప్రభుత్వాలు ఏమనుకున్నాయంటే టమాటా రేట్లు పెరిగాయి, వీళ్ళకు అందరు కూరగాయలు ఫ్రీగా ఇస్తారు, బియ్యం ఫ్రీగా ఇస్తారు, పప్పులు ఫ్రీగా ఇస్తారు అని అసలు ఆంతర్యం ఏమిటి అనేది ఇక్కడ అర్థమైపోయింది. అందుకనే ఇప్పుడు నేను మేనేజ్మెంట్ తో కూడా మాట్లాడడం జరిగింది. మరి మెస్ ఛార్జ్ మీద మేము ఏం తీసుకోబోతారంటే వాళ్ళు కూడా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అన్ని తీసుకొని వచ్చే ఏదో ప్రయత్నం చేస్తుండ్రు. ఇలా ఫ్యాకల్టీ కూడా ఇంప్రూవ్ చేసే ఆలోచనలు వాళ్ళు ఉన్నారు. అంటే ఏదేమైనప్పటికీ ఈ రోజు ప్రభుత్వం చొరవ చూపాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్టర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది, మళ్ళా ఏది హైయర్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్, అన్ని చదువులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి. కాబట్టి మీరు ఫస్ట్ ఇప్పుడు ఇవాళ ఒక సంవత్సరం పాటు పోరాటం చేస్తే ఈ రోజు రెసిడెన్షియల్ స్కూళ్ళు, సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో రేట్లు పెంచారు. కానీ ఇక్కడ కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది, దీన్ని డబల్ చేయాలి.
2008 ఖచ్చితంగా రేపంచాలి రిప్రజెంటేషన్ చేయకపోతా. అందుకని ఇక్కడ వాస్తవాలు ఏందో తెలుసుకుందామని చెప్పేసి మీ పర్యటన భాగంగా నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా. మేము ప్రతిదిగా విమర్శగా పోము, కొన్ని దాన్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా గురుకులాల్లో కూడా మెరుగుపరచాలి, దాని మెచ్చార్జీలు పెంచాలి, మంచి విద్యను అందించాలి. ఈ రోజు డిమెరిట్ లిస్ట్ లో మీరు చేయడం వల్ల 3000 పోస్టులు అక్కడ మిగిలిపోయినాయి. ఇలా మీరు ఫ్యాకల్టీ అపాయింట్మెంట్, పర్మనెంట్ డిపార్ట్మెంట్స్ అపాయింట్మెంట్స్, వాళ్ళ శాలరీస్ ఏమైనా ఉంటే ఏ విధంగా వాళ్ళ స్కేల్ పెంచకుండా ఆపినరు, ఇవన్నిటి కూడా ఒక మీటింగ్, రివ్యూ మీటింగ్ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనికి ప్రత్యేకత ఎందుకుందంటే ఇది కాంగ్రెస్ పార్టీ హయాంలా స్టార్ట్ చేసింది, రాజశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేసిండ్రు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిండ్రు. అప్పుడు దాని టెక్నికల్ మినిస్టర్ విజయవాడ ఆయన పిన్నెల్లి ఏదో పేరుంది, ఆయన ఉండే, ఆయన ఉన్నప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం మేము తెచ్చింది, ఇది మేము తెచ్చిన సబ్జెక్ట్, మేము తీసుకొచ్చిన కాలేజ్, ఇది ముఖ్యంగా రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ రోజు మేము పెట్టినటువంటి పేద వాళ్ళకు పెట్టినటువంటి ఇది. ఇక్కడ స్టడీ జరగాల్సింది అసలు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, మనం ఒకటి చేసుకున్నాం ఏంటంటే వాళ్ళు రూరల్ కి వస్తారు కాబట్టి అక్కడ కొన్ని వాతావరణాలు పర్సనల్ ఇష్యూస్ జరుగుతున్నాయి. అంతేకాకుండా గతంలో మెస్ ఇది ఒత్తిడి, సరి అయిన ఫ్యాకల్టీ లేకపోవడం, అనేకమైన దీన్ని వదిలేసిండ్రు. కానీ ఈ రోజు మెయింటైన్ చేయకుండా మెయింటెనెన్స్ లేదు. అప్పుడు ల్యాప్టాప్స్ ఇచ్చేది వీళ్ళకి ఫ్రీగా, 2 జతల యూనిఫామ్స్ ఇచ్చేది, డిజిటల్ స్క్రీన్స్ ఉండేటి వీళ్ళకు. ఈ విధంగా అనేకమైన వసతులు వాళ్ళకి కల్పించేటోళ్ళు. ఈ రోజు అవన్నీ ఏవి కూడా లేకుండా ఈ రోజు అవన్నీ కూడా తగ్గించేసి ఈ రోజు కేవలం 40,000 రూపాయలతోని మీరు చదువు చెప్పుకుని 40,000 రూపాయలు అనేది కరెక్ట్ కాదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇది రూరల్ బ్యాక్గ్రౌండ్ అనేకమైన ఇంజనీర్ అబ్దుల్ కలాం లాంటి వారు తయారయ్యే అవకాశం ఉన్నటువంటి త్రిబుల్ ఐటీ ఏమున్నా వైస్ ఛాన్సలర్ కొంత సమర్థవంతమైన వేసిందని చెప్పేసి విద్యార్థులు చెప్తుండ్రు. ఆయన ఏదో ప్రయత్నం చేస్తుండని, కానీ ఆయన ఎంత ప్రయత్నం చేసినా ప్రభుత్వం పైసలు ఇవ్వండి, ఆయన ఏం చేస్తాడు? అంతే, వైస్ ఛాన్సలర్ కొత్తగా వచ్చారు కదా, 2 నెలలు అవుతుంది. నువ్వు పైసలు ఇవ్వండి, ఆయన ఏం చేస్తాడు? కాబట్టి మీరు పైసలు ఇవ్వాలి, మీరు డబ్బులు పెంచాలి, మంచి ఫ్యాకల్టీ అందించే విధంగా మీరు ఇచ్చేయాలి. ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని మొత్తం చెడిపోయింది, డ్రైనేజ్ సిస్టమ్ చెడిపోయింది, నల్లలు చెడిపోయినాయి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతటా ఇది కాదు, తెలంగాణలో ఉన్న అన్ని గురుకులాలతో పాటు త్రిబుల్ ఐటీ మీద పైన కూడా ఈ రోజు మీ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దీని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్స్, అలా ఉన్నటువంటి వైరింగ్లు కానీ ఏవేవి మొత్తం దానిపైన ఇన్స్పెక్షన్ చేపించి ఖచ్చితంగా దాన్ని మెరుగుపరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు గ్రామీణ ప్రాంతం నుండి ఇంజనీర్లు కావాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ మెయిన్ గా ఇవన్నీ చేస్తేనే రేపు దినాల క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తాయి పెద్ద పెద్ద కంపెనీలు. ఇప్పుడు త్రిబుల్ ఐటీ చేసిన తర్వాత ఇక్కడ క్యాంపస్, మా పిల్లలు చదివే కాలేజీనే క్యాంపస్ ఇంటర్వ్యూలు వస్తున్నాయి. అటువంటి జాగాల ఇటువంటి ఇంత పెద్ద కాలేజీల క్యాంపస్ ఇంటర్వ్యూస్ రావాలంటే నీ స్టాండర్డ్ ఎట్లుండాలి, మీ వొకాబులరీ ఎట్లుండాలి, ఫ్యాకల్టీ అడుగుతున్నారు వాళ్ళు కూడా, మంచి ఫ్యాకల్టీ ఇవ్వాలి. కాబట్టి మంచి ఫ్యాకల్టీ రావాలంటే మంచి జీతాలు ఇవ్వాలంటే దీని బడ్జెట్ పెంచాలి. మంచి బడ్జెట్ పెంచాలంటే ముఖ్యమంత్రి గారు దీని మీద చొరవ తీసుకోవాలి. దీని మీద ఒక ప్రత్యేకమైన రివ్యూ మీటింగ్ జరపాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు పిల్లలు కూడా ఎందుకు ఆత్మహత్య చేస్తున్నారు, వాళ్ళకి ఎక్కడ ఒత్తిడి పెరుగుతున్న ఒక సైకాలజిస్ట్ ను వాళ్ళతో కూర్చొని మాట్లాడియాలి వాళ్ళను. ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చిందంటే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, మెరిట్ స్టూడెంట్స్ రాగలరు. రూరల్ బ్యాక్గ్రౌండ్ కి వెళ్ళి వచ్చినట్టు 90% గవర్నమెంట్ స్కూల్లో చదివి 90% ప్లస్ వచ్చిన వాళ్ళే ఇక్కడ అర్హులు. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు అంటే వాళ్ళు మామూలు రారు. కాకపోతే వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు ఎందుకు ఒత్తిడి పెరుగుతుంది, అది తగ్గించే విధంగా ఇది. ఎందుకంటే నగరాలకు చాలా దూరంగా ఉన్నది, అంత వసతులు కూడా బయట, కానీ లోపల మాత్రం క్యాంపస్ మాత్రం నేను అనుకుంటున్నా అటువంటి క్యాంపస్ రాజశేఖర రెడ్డి గారు దగ్గర ఉండి డిజైన్ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు దగ్గర ఉండి ఆయన దగ్గర ఉండి ఇదంతా మ్యాప్ వేసి ఈ విధంగా ఉండాలని చెప్పి స్కెచ్ చేసి మరి చేసేటువంటి ట్రిపుల్ ఐటీ ఇట్లా ఈ విధంగా అవ్వడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. అండ్ ముఖ్యంగా సార్ మీకు గుర్తుందో లేదో, ఇదే లోపల కరెంట్ తీసేసినప్పుడు విద్యార్థులు రోడ్డు మీద లోపల కూర్చొని బాయ్కాట్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు గోడ దూకి మరి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినారు. అంటే బయట విషయాలేమి, లోపల విషయాలేమి బయట తెలియదు. బల్మూరి వెంకట్ కూడా గోడ దూకే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయి ఉండి ఆయన ఎందుకు లోపలికి వెళ్ళి ఇన్స్పెక్షన్ కి పోవట్లేదు? విద్యాశాఖ ఇవన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. మరి సంవత్సరం దాటిపోయింది, మరి వైస్ ఛాన్సలర్ అయితే మార్చినారు, కానీ వీళ్ళ అభివృద్ధి, ఫ్యాకల్టీ ఇవన్నీ కూడా ఎందుకు ఇంకా ఒక మీటింగ్ కూడా ఏమి అనౌన్స్ చేయలేదు, ఏం పెట్టలేదు? ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మెచ్చార్జీలు పెంచాల్సిన అవసరం ఉంది.
బిల్డింగ్స్ బాగు చేయాల్సిన అవసరం ఉంది, Hmm. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచాల్సిన అవసరం. ఈఐటీఏ కాదు, ట్రిపుల్ ఐటీలు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నిటిపైన కూడా మేము ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రతి దానిపైన ప్రభుత్వ పరంగా మిమ్మల్ని నమ్ముకొని వస్తారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి విద్యార్థులు ఉన్నత విద్య కోసం పోవాల్సిన వాళ్ళు ఎందుకు వస్తారంటే నిన్ను నమ్మి వస్తారు, మాకు మంచి విద్య అందిమని వస్తారు, మీరు ఇప్పిస్తారు కదా అని వాళ్ళు వస్తారు. కానీ ఈ రోజు మీరు విస్మరించే పరిస్థితి వస్తే ఇది కరెక్ట్ కాదు. మీరు ఫస్ట్ అన్నిటికంటే ప్రథమంగా మీరు చేయాల్సింది ఏంటంటే మెచ్చార్జీలు పెంచాల్సిన అవసరం ఉన్నది, తక్షణమే లేట్ చేయకుండా. ఆత్మహత్యలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉన్నది, పిల్లలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు మీకు మంచి మెరుగైన విద్య మీకు అందిస్తాము, మంచి భోజనం మీకు అందిస్తాము అని భరోసా కల్పించే పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం టేకప్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఒక చైతన్యం గల ఇది, ఎందుకంటే ఇది ఆదిలాబాద్ కు ఇంద్రవెల్లికి ఇటు నిజామాబాద్ కు మధ్యలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇక్కడ మంచి చైతన్యం ఉన్నది వీళ్ళకు, తిరుగుబాటు అంటే నీకు ఎక్కడ కూడా ఉద్యమాలు విద్యార్థి ఉద్యమాలు పెద్ద ఎత్తున లేవకుండా కానీ బాసర ఐఐటీలో ఒక పెద్ద ఉద్యమం జరిగింది. అందుకనే మనం ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. రావడం గల కారణం ఏంటంటే నిత్యం ఈ విధంగా ఉంటది, దీని పరిస్థితి ఏందో చూద్దామని చెప్పేసి మనం వచ్చినాం. ఏదైనా బట్టి ఇక్కడ పిల్లలు చెప్పింది ఏంటంటే వైస్ ఛాన్సలర్ అయితే ఏదో చేయాలని ఉన్నది. ఆయన కూడా గవర్నమెంట్ రెసిడెన్షియల్ హాస్టల్ చదువుకొని వచ్చినట్టు ఆయన ఏదో చేయాలనే ఆలోచన ఉన్నట్టున్నది సార్. కాబట్టి కొంచెం మాతో ఇంటరాక్షన్ అవుతుందని పిల్లలు చెప్పిండ్రు. కానీ ఏదేమైనా కొన్ని రోజులు గడుస్తున్న తర్వాత ప్రభుత్వం మంచి బడ్జెట్ వీళ్ళకి అలాట్ చేసిన తర్వాత ప్రభుత్వం చొరవ తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మెరుగయ్యే విధంగా వాళ్ళు ఏమైనా చర్యలు చేపడితే ఖచ్చితంగా మంచి ఫలితాలు. అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ ఇమీడియట్ గా ఫుడ్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ ని మార్చమని అంతే ఖచ్చితంగా అంటున్నారు. ఫుడ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేదు ఖచ్చితంగా. ఇవాళ నాకేందనంటే రెగ్యులర్ గా దీనికి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు దాన్ని ఎప్పటికప్పుడు చూసుకుంటా వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు ఇక్కడ భోజనం చేస్తే, ఇక్కడ కాదు రెసిడెన్షియల్ అలా నిద్రపోవాలి, పండుకోవాలి. ఒక రోజు ఏమైతే ఒక రోజు పండుకోవాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, చెప్పకుండా రావాలి, పిల్లలతో ఇంటరాక్ట్ చేయాలి. ఈ రోజు నేను అనుకుంటే ఇవాళ టెక్నికల్ మినిస్టర్ అన్ని శాఖలు దాదాపు 10-15 శాఖలు ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని అన్ని భ్రష్టు పట్టించేసింది. కాబట్టి అవి మంచి రావాలంటే ఎవరికి వాళ్ళకి ఆ శాఖలు ఇచ్చి వాళ్ళని ఆయాసంగా పరిస్థితిలో పోతే బాగుంటది. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు నేను ఒక దిక్కుగా ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రభుత్వానికి గురుకుల పాఠశాలలో మీరు మెచ్చార్జీలు పెంచిండ్రు, కాస్మెటిక్ ఛార్జీ పెంచిండ్రు, దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. సరే మేము మాకు పేరు రావద్దని చెప్పి మాకు అవి ఇంటిమేషన్ ఇవ్వకుండా కానీ మాకు వచ్చినాయి. నంబర్ 1. రెండో, దాంతో పాటు గురుకులాలలో అన్ని గురుకులాలలో కూడా మెరుగైన వసతులు కల్పించాలి, మంచి శానిటేషన్ ఇవ్వాలి, మంచి నీళ్లు ఇవ్వాలి. దాంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా పోయినా అక్కడ కూడా మంచి నీళ్లు ఇవ్వాలి, మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి, మంచి డాక్టర్స్ అందించాలి, ఆడ ప్రైవేట్ బోర్డులు ఉడబెక్కియాలి. మూడవది, మేము ఇక్కడ ఇప్పుడు ట్రిపుల్ ఐటీ కాలేజీకి వచ్చినాము, ఇక్కడ మంచి ఫ్యాకల్టీ ఇవ్వాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మార్చాలి, అన్ని కూడా రిపేర్లు చేపియాలి, ల్యాప్టాప్స్ ఇవ్వాలి, వాళ్ళకి మళ్ళీ యూనిఫామ్లు 2 జతలు ఇచ్చేది అవి ఇవ్వాలి, 40,000 ఇచ్చేది దీన్ని కూడా డబల్ చేయాలి. మెస్ ఛార్జీలు ఇక్కడ కూడా పెంచాలి. ఇక్కడ 40,000 ఉంటే ఇప్పుడు 80,000 చేయాలంటున్నారు. అన్ని డబల్ అయినాయి కదా రేట్లు, 80,000 చేయాలి సంవత్సరానికి, నెలకు కాదు సంవత్సరానికి. 15,000 మంది విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీలో చదువుకొని పోయిన వాళ్ళు ఇప్పుడు 9,000 మంది ఉన్నారు. 9,000 మంది అండ్ 60% అమ్మాయిలే ఎక్కువ, 65%, 65% లేడీస్ ఉన్నారు. కాబట్టి ఇది కాస్మెటిక్స్ చార్జెస్ కానీ ఇవి కానీ అన్ని వాళ్ళకి పెంచాలి. ఖచ్చితంగా వాళ్ళతో రెగ్యులర్ ఇంటరాక్షన్ జరగాలి. మేము ఒక రిప్రజెంటేషన్ కూడా దీని మీద తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తాము. నేషనల్ లెవెల్లో కూడా ఎవరైతే మరి అబ్దుల్ కలాం లాంటి వారు సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా తీసుకొచ్చి ఇంటరాక్షన్ చేసినట్టుగా కొంతమంది ఇంటలెక్చువల్స్ తో మాట్లాడి కొన్ని రికమెండేషన్స్ ప్రభుత్వానికి ఇస్తాము. మేము ఏ విధంగా అయితే గురుకులాల పైన ఇచ్చినామో దానిపై అదే విధంగా ఖచ్చితంగా దీనిపైన కూడా ఇస్తాం. ఎస్ సార్. సో విన్నారు కదా, సో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు గోడ దూకారు, ఇప్పుడు గోడ దూకాల్సిన అవసరం లేదు, మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో స్వయాన ప్రోటోకాల్ తో మీరే లోపలికి వెళ్ళొచ్చు, విద్యార్థులతో భోజనం చేయొచ్చు. సో మెస్ ఎలా ఉందో, క్యాంటీన్ ఎలా ఉందో, ఫుడ్ క్వాలిటీ ఎలా ఉందో చూడొచ్చు, ఫ్యాకల్టీ ఎలా ఉందో చూడొచ్చు. ఇక్కడ ఫ్యాకల్టీ అడుగుతున్నారు, ల్యాప్టాప్స్ అడుగుతున్నారు, టెక్నాలజీ పెంచమని అడుగుతున్నారు, స్టాఫ్ ని పెంచమని అడుగుతున్నారు, మంచి సబ్జెక్ట్స్ పట్ల అవగాహన ఉన్న వాళ్ళని పెంచమని అడుగుతా ఉన్నారు. సో
బ్రదర్ మీరు ఇప్పుడు డైరెక్ట్ గా మీరే హ్యాపీగా వెళ్ళొచ్చు కాబట్టి ఇప్పటి వరకు మీ నోటి వెంట బాసర ట్రిబుల్ ఐటీ అనే పదమే రాలేదు. ఎక్కడైతే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గోడ దూకారో ఇప్పుడు స్ట్రైట్ గా మీ ప్రోటోకాల్ తీసుకొని మీరు వెళ్ళి ఇన్స్పెక్షన్ నిర్వహించండి, స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వండి, వాళ్ళతో కలిసి భోజనం చేయండి, మెస్ ఛార్జ్లను పెంచండి. 2008వ సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏదైతే బడ్జెట్ ఇచ్చినారో అదే ఇంకా నడుస్తా ఉన్నది. సో ఇప్పుడు కూడా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేదు, ఫుడ్ కాంట్రాక్టర్ ని మార్చమని అడుగుతా ఉన్నారు. సో ల్యాప్టాప్స్ ఇవ్వమంటున్నారు, ఫ్యాకల్టీని పెంచమంటున్నారు. అంటే ముఖ్యంగా ట్రిబుల్ ఐటీలో ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మంచి మంచి ప్రొఫెసర్ ని తీసుకొచ్చి ఇక్కడ చదువు చెప్పించమని అంటా ఉన్నారు. సో డెఫినెట్ గా మీరు ఇక్కడికి రావాలి. ఇప్పటి వరకు ఒక ఇన్స్పెక్షన్ గానీ ఒక విద్యాశాఖ మంత్రి హోదాలో కూడా మీరే ఉన్నారు, సోషల్ వెల్ఫేర్ హోదాలో కూడా మీరే ఉన్నారు. సో ఇమీడియట్ గా బాసర ట్రిబుల్ ఐటీలో అసలు ఏం జరుగుతోంది, సో కొత్తగా వచ్చిన వైస్ ఛాన్సలర్ కూడా ఇంకా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు, వచ్చి కూడా 2 నెలలు అయింది కాబట్టి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి, స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వండి. సో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావాల్సినవి కూడా నెరవేర్చండి అని చెప్పి మరొక్కసారి ప్రభుత్వం దృష్టికి తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.